Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ స్నేహితులకు దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో నా యొక్క ప్రేమపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క లైవ్ వర్తమానాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నూతన దినపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి తన సురక్షితమైన రెక్కల నీడన గడిచిన 11 నెలలు కూడా ఆయన మనల్ని ఎత్తుకొని ఆయన మనల్ని భద్రపరిచి నేటి దినము వరకు మనల్ని సజీవులుగా క్షేమముగా ఉంచిన విధానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. పిల్లలందరూ బాగున్నారా? దేవుని యొక్క కృప మన మీద అత్యధికముగా ఉంది. ఈ రోజున మనం సజీవంగా ఉన్నాం. దేవుడు మన మీద ఆయన సంకల్పించిన సంకల్పం, ఆయన ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఆయన సంపూర్ణమైన చిత్తం నెరవేర్చబడినట్లుగా మరొక నూతనమైన మాసములోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. రండి, ప్రార్థనా పూర్వకముగా ఈ యొక్క నెలకు దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని వాగ్దాన పూర్వకమైన సందేశాన్ని మనం ఆలకిందాం. ప్రార్థనా పూర్వకముగా మనము దేవుని ఎదుట ఆయన ఇచ్చే మాటలను మనం వినడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క వర్తమానమును చూస్తున్న మీరందరూ కూడా అనేక మందికి ఈ వర్తమానాన్ని షేర్ చేయండి. అనేక మంది వారి జీవితంలో నూతనమైన శక్తిని పొంది నూతనమైన కృపలు వారు వర్ధిల్లునట్లుగా మీరు కూడా ఇక పరిచర్యలో సహకరించాలని ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా తండ్రి, మీరు గడిచిన 11 నెలలు కూడా మీరు మమ్మల్ని కాపాడారు. ఈ యొక్క నూతనమైన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రం. ఈ యొక్క నూతనమైన వాగ్దానముతో కూడిన నీ యొక్క సందేశాన్ని మేము వినడానికి ఆయత్తపరచుచు ఉండుండగా మీరే మమ్మల్ని నడిపించి నీ యొక్క కృప కలిగిన హస్తాల్లో భద్రపరచమని మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియ స్నేహితులారా, అందరూ బాగున్నారా? గడిచిన కాలంలో దేవుడు మనల్ని ఎంతో తన వాగ్దానాన్ని బట్టి క్షేమముగా ఇంతవరకు మనల్ని సహాయం చేయించు నడిపించిన విధానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ లేఖనము నుండి ఈ యొక్క నెలకు సంబంధించిన వాగ్దానాన్ని మనము దేవుని సన్నిధిలో కనిపెడదాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనించినప్పుడు, రూతు గ్రంథం, అందరూ చూడండి, పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు తెరిచి రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ రాయబడిన మాట, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని యొక్క వాక్కు అది సత్యమైనది. దేవుని వాక్కు నిర్మలమైనది. దేవుని వాక్కు మనల్ని బ్రతికించేది. ఇక్కడ దేవుని మాట మనకి ఏం చెప్తుందంటే, ప్రియులారా గమనించండి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును అనే మాట. దేవుని యొక్క మాట మన జీవితాలను బ్రతికించేది. మన జీవితాలకు కావలసిన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. గడిచిన దినాలలో ఎంత వేదన పొందినా, ఎంత ఇబ్బందులు గుండా మీరు నడిపించబడినా, ఈ యొక్క మాటను దేవుడు యొక్క నెలకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఒక నూతనమైన శుభకరమైన వాగ్దానం. అది ఏమిటంటే, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఈ రోజున లోకములో మనము గమనించినప్పుడు అనేక మంది మనుషులు మనకు బహుమతులు ఇస్తారు. కొన్ని విలువైనవి, కొన్ని విలువ కొంచెం తక్కువైనవిగా మనం ఈ లోకంలో మనం చూస్తాం. అయితే దేవుడు ఇచ్చే బహుమానం, దేవుడు ఇచ్చే ఆ యొక్క బహుమానం ఎలా ఉంటుంది అంటే సంపూర్ణమైనదిగా ఉంటుంది అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. రిచ్ రివార్డ్ అని ఇంగ్లీష్లో మనం చదువుతాం. మరొక తర్జుమానంలో మనం పర్ఫెక్ట్ గిఫ్ట్ అని మనం చదువుతాం. ఈ రోజున దేవుడు మనకిస్తున్న ఒక శుభకరమైన వాగ్దానం ఏంటి అని అంటే, ఆయన నీకు సంపూర్ణమైన
బహుమానమిచ్చును అనే మాట. ప్రియులారా గమనించండి, ఆ పైన ఆ మాటలో ఆయన అంటున్నాడు, నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు, నీవు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండడానికి వచ్చావు. ఈ యొక్క మాట ఎవరితో చెప్తున్నారు? రూతు అనే ఒక యవన స్త్రీని గురించిన ఈ యొక్క మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యవన స్త్రీని గమనించినప్పుడు ఆమె గడిచిన కాలంలో తన జీవితంలో తన భర్తను కోల్పోయిన ఆ సందర్భం, తన జీవితంలో సంతోషానికి దూరమైన సందర్భం, పోషించేవారు ఎవరు లేరు అనేది సందర్భం, ఎవరు ఆమెను ఆదరించేవారు లేరు అనేది ఆ సందర్భంలో ఉన్న ఒక యవన స్త్రీతో ఆ బోయాజు అనే వ్యక్తి, యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉండిన ఆ బోయాజు అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన దినాల్లో పోషణ లేదు, గడిచిన దినాల్లో నడవడానికి నిలువ నీడ లేదు, గడిచిన దినాల్లో ఆదరించడానికి చుట్టూ ఎవరూ లేరు, పోషించే భర్త లేడు, నడిపించే ఆ నాయకుడే లేనప్పుడు ఆ భయంకరమైన పరిస్థితుల గుండా నడిపించబడిన రూతును దేవుడు చూశాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా గడిచిన దినాల్లో ఒకవేళ పోషణ నిమిత్తం వ్యాపారాలు లేవేమో, గడిచిన దినాల్లో మిమ్మల్ని ఆదరించేవారు లేరేమో, గడిచిన దినాల్లో ఒకవేళ మీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు గుండా మీరు నడిపించబడ్డారేమో, దేవుడు ఈ యొక్క సమయంలో దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. కీర్తనల గ్రంథం 139లో మనం చూస్తాం, మన జీవితము దేవుడిచ్చిన బహుమానం. ఆయన మనల్ని సృజించాడు, ఆయన మనల్ని సృజించిన సృష్టికర్త. మన అంతరింద్రియాలు ఆయన సృజించాడు, మన తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు ఆయన మనల్ని చూశాడు. మన జీవిత దినాలన్నీ కూడా ఆయన గ్రంథములో లిఖితములాయను అనే మాట మనం చదువుతాం. ఈ రోజున దేవుడిచ్చిన ఒక ఉన్నతమైన ఒక ఆశీర్వాదకరమైన బహుమానం అది ఏమిటి అంటే మన జీవితమే. మన జీవితంలో మరొక నెలను దేవుడు మనకి ఇవ్వడానికి గల కారణం ఏమిటి అంటే, ఏదైతే సంపూర్తి చేయబడలేదో, ఏదైతే కొదువుగా ఉందో దాన్ని తీర్చడానికి ఈ నెలను దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఈ డిసెంబర్ మాసం ఎలా ఉంటుందో, గడిచిన దినాల్లో ఇన్ని ఇబ్బందులు పడ్డాం, ఇన్ని ఇరుకులు గుండా నడిపించబడ్డాం, ఈ మాసంలో మేము ఎలా ఉంటామో అని ఒకవేళ మీరు బాధతో ఉండి హృదయముతో మీరు ఇక మాటలు వింటూ ఉన్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. అది ఏమిటి అంటే, ఆయన మీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. మన యొక్క జీవితంలో సంపూర్ణతను సంతరించుకోవడానికి మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇది దేవుడిచ్చిన ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన మాసము అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఆయన రెక్కల క్రిందకు వచ్చిన, ఆయన యొక్క శరణు వేడిన ఇక రూతు తన యొక్క జీవితంలో ఎన్నడూ వినని ఒక ఆశీర్వాదకరమైన మాట ఆయన నీకు ఇస్తాడమ్మా. ఇంతవరకు నువ్వు ఒకవేళ పోషణ లేక ఇబ్బంది పడ్డావేమో, ఆదరణ లేకుండా ఇబ్బంది పడ్డావేమో, సరైన పరిస్థితులు లేకుండా నువ్వు ఒకవేళ ఇబ్బంది పడ్డావేమో, ఈ రోజున నేను నీతో చెప్తున్న మాట, ఇశ్రాయేలీయుల దేవుడైన యేసయ్య రెక్కల కిందకి నీవు వచ్చావే, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన ఇచ్చేది ఎప్పుడు సంపూర్ణమైనదే. ఈ రోజున మనము కూడా రూతును ఆలోచన చేసినప్పుడు ఇబ్బందులు గుండా నడిపించబడింది, ఇరుకులలో ఉంది. ఇరుకులు, ఇబ్బందులు తన జీవితంలో ఆటుపోటులు వచ్చాయి, అయితే ఆమె నడుస్తూనే ఉంది. ప్రియులారా, ఈ రోజున గడిచిన 11 మాసములు మనం గమనించినప్పుడు ఇరుకులలో, ఇబ్బందులలో, అన్ని రకాలైన పరిస్థితుల్లో మనము కూడా ఇంతవరకు నడిపించబడ్డాం. దేవుడు మనతో చెప్తున్న మాట, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన ఇచ్చే బహుమానం మనము ఎప్పుడు మన జీవితంలో మనం అనుభవిస్తాం, ఎప్పుడు ఆ సంపూర్ణతలోనికి మనము నడిపించబడతామని పరిశుద్ధ లేఖనాన్ని ఆలోచన చేసినప్పుడు రండి, పరిశుద్ధ గ్రంథము నుండి మనము హెబ్రీయులకు రాసిన పత్రిక, అందరూ కూడా ఆ యొక్క పరిశుద్ధ లేఖనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 35వ వచనాన్ని మనము గమనించినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని మనము ఆలోచన చేసినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి,
దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ మీరు మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. మీ ధైర్యాన్ని విడిచిపెట్టినప్పుడు మీకు గొప్ప బహుమానం కలుగుతుంది. ఈ రోజున అనేక మంది అధైర్యపడేది ఏంటి అని అంటే, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, వారి జీవితంలో కలుగుతున్న పరిస్థితులను బట్టి, వారి యొక్క కుటుంబ జీవితాల్లో, వారి యొక్క వ్యాపారాల్లో, వారి యొక్క వ్యక్తిగతమైన కుటుంబ జీవితాల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి ధైర్యాన్ని కోల్పోతున్నారు. దేవుని వాక్యం అంటుందంటే, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అనే మాట. ఈ రోజున దేవుని యొక్క మాటను తీసుకుని నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, మనము దేవునిలో సంపూర్ణమైన బహుమానం మనం అనుభవించాలి అంటే, దేవుని ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో చూడాలి అని అంటే, మనకు కలిగిన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి మనము ధైర్యముగా ఉండాలి. బహుమానం ఆయన ఇస్తాడు, అది సంపూర్ణమైనదిగా ఉంటుంది. అయితే అది మనము ఎప్పుడు పొందుకుంటాము అనంటే, మనము ధైర్యాన్ని విడిచిపెట్టినప్పుడు. పరిస్థితులు మారచ్చు. రోగ వ్యవస్థ ఈ రోజున ప్రపంచాన్ని గమనించినప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు, ఇరుకులు ఉన్నది వాస్తవమే. అయితే దేవుని బిడ్డలుగా దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటి అనంటే, ఆయన రెక్కల నీడకు వచ్చిన మీ జీవితములలో, ఆయన మాటలు వింటున్న మీ జీవితములలో దేవుడు మీతో చెప్తున్న మాట, కాబట్టి మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టద్దు. ఏంటి మన ధైర్యం? దేవుడు మన మనవి ఆలకిస్తాడు. ఏంటి మన ధైర్యం? ఆయన మన బలం. ఈ రోజున బలహీనులుగా మీరున్నారా? గడిచిన దినాల్లో ఒకవేళ అన్ని పరిస్థితుల్లో బలహీనపడిన అనుభవాల్లో మీరు నడిపించబడ్డారా? దేవుడు మీతో వాగ్దాన పూర్వకంగా చెప్తున్నమాట, మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. అప్పుడు మీకు ఏం కలుగుతుందో చూడండి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఈ రోజున మీ ధైర్యాన్ని కోల్పోయారా? ఒకవేళ మీరు ధైర్యము గుండా నడిపించబడలేని పరిస్థితులు మీ కనుల ఎదుట కనబడుతూ ఉన్నాయా? దేవుడు మీతో చెబుతున్న మాట, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అది ఏమిటి అనంటే, మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ధైర్యం ఎప్పుడెప్పుడు కోల్పోతామండి? ఈ రోజున ఎంతో శ్రమ పడుతున్నారు, ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో విధాలుగా మంచి దినాలు చూడాలని కోరుకుంటూ ఉన్నారు. అయితే జీవితంలో ఎక్కడో తెలియని భయం, ఎక్కడో తెలియని వెలితి, ఇలాంటి పరిస్థితుల్లో నడిపించబడుతున్న వారితో దేవుడు చెప్తున్నాడు, కాబట్టి మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టొద్దు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. తర్వాత మాట, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. పొరపాటును కూడా మీరు చింతపడొద్దు, పొరపాటును కూడా మీరు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఓపికతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిద్దాం. నిశ్చయముగా ఈ నెలలో ఒక ఉన్నతమైన సంపూర్ణమైన బహుమానం మన జీవితంలో మనం అనుభవించుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయం. దేవుని మాట వాస్తవం ప్రియులారా. ఆకాశము గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు, కానీ ఆయన మాట మారదు. దేవుని యొక్క మాట సత్యం. ఆయన అంటున్నాడు, మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. కాబట్టి మీకు దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుంది. తర్వాత దేవుని చిత్తం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. శిష్యులు అంతవరకు యేసయ్యతో ఉన్నారు. యేసయ్యతో ఒక ఉన్నతమైన అనుభూతిలో వారు నడిపించబడ్డారు. పర్వతముల మీద ఆ చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలందరూ దేవుని యొద్దకు చేరి వచ్చినప్పుడు దేవుడు మహా అద్భుతాలు చేశాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులకు సరిపోయే విధంగా ఆయన ఆశీర్వదించాడు. 10,000 మంది పైగా ఆ యొక్క చిన్నపాటి ఆహారాన్ని దేవుడు సమృద్ధినిచ్చి నడిపించాడు. ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో చూశారు. దేవునితో తిరిగారు. దేవునితో ఆ వాక్కులను బట్టి ధైర్యముతో వారి జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే యేసయ్య వారితో ఒక మాట అన్నాడు. అదేమిటి అంటే, మీరు అద్దరికి వెళ్ళండి, మీరు ఇక్కడే ఉండిపోకూడదు, మీరు నడవాలి. దినము వెంబడి దినం మీరు ఆశీర్వదించబడాలి. ఆ సమయము వెంబడి సమయం అక్కడతోనే మీరు ఉండిపోవద్దు. పరిస్థితులు ఎదురైనప్పుడు
తీద్దాం చూడండి. 45వ వచనము నుండి మనం గమనించినప్పుడు, ఆయన ధోనికి అద్దరునున్న బెత్సయిదాకు ఆయన శిష్యులను పంపెను అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. వారు సముద్రము మధ్య ఉండెను. అప్పుడు వారి గాలి ఎదురైనందున ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుతున్నారు. చూస్తున్నారా ప్రియులరా? దేవుని ప్రియులు, దేవునితో ఉన్నవారు, దేవుని శిష్యులు అనబడిన వారు, వారి జీవితంలో వారి యాత్ర ఈవల నుండి ఆ అద్దరికి బయలుదేరినప్పుడు సముద్రపు మధ్యలో వారు ఉన్నారు. మధ్యలో వారు ఉండినప్పుడు గాలి ఎదురైంది, తుఫాను చెలరేగుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్న ఆ శిష్యులు, దేవుని యొక్క ప్రియులు, తన బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు, ఇబ్బందులు గుండా వారు నడిపించబడుతున్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో అక్కడ మీరు గమనించవలసిన విషయం 48వ వచనం నేను చదువుతున్నాను. మార్కు సువార్తమానం 6:48. ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. గమనిస్తున్నారు పిల్లరా? బాధలో ఉన్నారని, ఇబ్బందులో ఉన్నారని, ఇరుకులలో ఉన్నారని, వారు నడిపించలేని పరిస్థితులు వారి యొక్క జీవితంలో దేవుడు వచ్చాడు. మనం ఆరాధించుచున్న దేవుడు మన బాధలు చూచేవాడు పిల్లరా. మనం ఆరాధించుచున్న దేవుడు కన్నులుండి చూచేవాడు, చెవులుండి గ్రహించేవాడు, మనసుండి మన యొక్క బాధను అర్థం చేసుకునేవాడు. ఈ రోజున మీరు ఏ పరిస్థితుల్లో ఉండినా మీ నావ కొనసాగుతూ ఉన్న ఈ యాత్రలో మీరు సాగిపోవాలే తప్ప ఆగిపోకూడదు అని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. వారి శిష్యులు బయలుదేరి వెళ్ళినప్పుడు మిక్కిలి కష్టపడుతున్నారు. ధోనిలో ఉన్న నీళ్ళంతా తీసి మునిగిపోతూ ఉండిన సందర్భంలో బయట పోస్తూ ఉన్నారు. మళ్ళా నీళ్ళు పడుతూ ఉన్నాయి, మళ్ళీ పోస్తూ ఉన్నారు. ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారి జీవితంలో వారి చేయవలసినదంతా చేసిన తర్వాత వారి జీవితంలో కొంచెంగా భయం ప్రారంభమైంది. ఆ భయం ప్రారంభమైనప్పుడు సముద్ర మధ్యలో ఉన్నాం, ఇంతవరకు ఏదో నడిచాం, ఇక ముందు నడవలేమేమో, ఇక ముందు మా జీవితంలో, మా భవిష్యత్తులో మంచి అనేది మేము చూడలేమేమో, ఇక బ్రతుకుతామో లేదో అనే పరిస్థితిలో వారు నడిపించబడుతూ ఉండినప్పుడు యేసయ్య వారిని చూచాడు, వారి వద్దకు వచ్చాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన చెప్తున్న మాట మీరు గమనించండి ప్రియులారా. 50వ వచనం, ఆయన వారిని పలకరించి. ఎంత ఆశీర్వాదకరమైన మాట. అందుగురించే యేసుక్రీస్తు ఆయన చేసిన సుబోధలు ఎవ్వరు ఈ ప్రపంచంలో చేయలేరండి. ఎవ్వరు కూడా ఇంత మంచి మాటలు బోధించిన వారు ఎవరు లేరు. అందుగురించి ఆయన మంచి బోధకుడు, మంచి కాపరి, ఆయన మంచివాడు. ఆయన వారిని పలకరించాడంట. ఆయన చూచాడు, వారి యొద్దకు వచ్చాడు, ఆయన పలకరించాడు. ఈ రోజున మనం బాగుంటే మనం పలకరించే వాళ్ళు ఉంటారు. మనం ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనకరంగా ఉంటే మనల్ని పలకరించేవారు ఉంటారు. బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బంది కూడా నడిపించబడుతున్నప్పుడు మనం పలకరించేవారు ఎవ్వరూ ఉండరు. అయితే మనం ఆరాధించుచూ ఉన్న దేవుడు ఆయన వారిని పలకరించి వారితో చెప్తున్న మాట చూడండి పిల్లరా. ధైర్యము తెచ్చుకునండి, నేనే, భయపడుకుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, ధైర్యం తెచ్చుకునండి. ఇక మీ జీవితం అయిపోయిందని మీరు అనుకుంటున్నారా? మీ జీవితంలో ఇక నడవలేమని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీ కుటుంబాల్లో ఆశీర్వాదం చూడలేమో అని మీరు అనుకుంటున్నారా? దేవుడి మీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? ధైర్యము తెచ్చుకోనండి, నేనే. ఆయన మీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. సంపూర్ణమైన, పెర్ఫెక్ట్ అనే మాట మనం ఇంగ్లీష్లో చదువుతాం. నీకు ఏది సూటబులో, నీకు ఏది అవసరమో ఆ సమయానికి దేవుడు మీకు ఇస్తాడు. నిశ్చయముగా దేవుడు తన మహిమైశ్వర్యములు మీ ప్రతి అవసరము తీరుస్తాడు ప్రియులారా. ధైర్యం తెచ్చుకోనండి. మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టొద్దు. మీ ధైర్యం మీరు విడిచిపెట్టొద్దు.
ఈ నెలలో ఈ నెల మీకు దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. అది మీరు ఊహించనిది. దేవుడు ఈ రోజున నిన్ను కూడా పలకరించి నీతో చెప్తున్నా తెలుసా, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మనము బహుమానం పొందుకుంటాం? ఎప్పుడు మనము ఈ యొక్క అనుభూతులకు నడిపించబడతాం? ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. రెండవ మాట, ప్రసంగి గ్రంథంలో ఒక చక్కని శ్రేష్టమైన మాటను మనం చూద్దాం రండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనాన్ని గమనించినప్పుడు, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానం. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానం. హల్లెలూయా. దేవుడిచ్చే బహుమానం ఏంటి అనంటే, మనం అన్నపానాలు పుచ్చుకొని మనము కష్టపడిన కష్టార్జితము వలన మనము సుఖం అనుభవించాలి. అది దేవుడిచ్చే బహుమానం. ఆయన మాత్రమే ఇవ్వగలిగిన బహుమానం. ఈ రోజున లోకంలో ఎవరైనా ఏదైనా బహుమతి ఇచ్చారనుకోండి, కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత అది పాడైపోయే సందర్భాలు రావచ్చేమో. కానీ దేవుడిచ్చేది సంపూర్ణమైన బహుమానం. పిల్లలు గమనిస్తున్నారా? ఇక్కడ చూడండి, మనం అన్నపానాలు పుచ్చుకొనుచు మన యొక్క కష్టార్జితము వలన మనము సుఖం అనుభవించాలి. ఈ రోజున అనేక మంది కష్టపడుతున్నారు, అన్నపానాలు పుచ్చుకుంటున్నారు, అయితే వారి జీవితంలో సుఖము ఎరగని పరిస్థితులు వారు ఉన్నారు. అది దేవుడిచ్చే బహుమానం కాదు. ఈ రోజున మీరు దేవుడిచ్చిన ఆశీర్వాదమును బట్టి, అణ్వస్త్రములను బట్టి, దేవుడు మీకు అనుగ్రహించుచు ఉన్న కష్టార్జితమును బట్టి మీరు సుఖం అనుభవిస్తున్నారా? గడిచిన దినాల్లో ఏదో కొద్ది డబ్బులు వస్తే, ఏదో కొంత జీతం, ఏదో కొంత కష్టార్జితం మా జీవితంలో మా చేతులోనికి వచ్చినా అంతయు కూడా మేము అనుభవించలేని పరిస్థితులకి వెళ్ళిపోయిందండి అని ఒకవేళ మీరు అంటున్నారేమో. ఆయన మీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఆయన 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 ఎవ్వరు చేయలేరండి. అందుగురించి 127 కీర్తన మనం చదువు, యెహోవా ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనంటే, యెహోవా ఆశీర్వదించిన వారు ఏ విధంగా ఉంటారు అనంటే, మీరు గమనించండి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించాలి. అది దేవుడిచ్చే బహుమానం. దేవుడిచ్చే బహుమానం. నీ కష్టార్జితం పరుల పాలు కాకూడదు. ఈ రోజున లోకములో అనేక మందిని గమనించినప్పుడు కష్టపడుతున్నారు. వారి జీవితంలో వారి యొక్క బలాన్ని ఎంతో ఉపయోగించి వారి జీవితంలో నెమ్మది ఉన్నతమైన సంపూర్ణతలోనికి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారి యొక్క కష్టార్జితం పరుల పాలైపోతుంది. ఎంతో రోజంతా కష్టపడి సాయంకాలానికి దాన్ని బయట విషయాలకు లేక ఒక వ్యసనానికి వారు దాన్ని ఉపయోగించుట చేత వారి జీవితంలో వారి యొక్క కష్టార్జితం అనవసరమైన పరిస్థితుల్లో వృధాగా వారు ఖర్చు చేస్తూ ఉన్నారు. అయితే దేవుడిచ్చే బహుమానం ఎలా ఉంటుందంటే, ఆయన సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. అది ఎలాగంటే, మరియు ప్రతివాడు కూడా అన్నపానాలు పుచ్చుకొని వారి కష్టార్జితం ద్వారా వాడు సుఖపడాలని ప్రభు కోరుతున్నాడు. అది దేవుడిచ్చేది. రోజున దేవుడిచ్చే ఆశీర్వాదం నీ జీవితంలో కలగాలి అనంటే, ఈ రూతు ఆ యెహోవా రెక్కల నీడను ఆశ్రయించినట్లుగా యేసయ్య రెక్కల ఉన్నతమైన సంపూర్ణమైన బహుమానం అంటే నీ కష్టార్జితం అది ఆశీర్వదించబడినదిగా ఉండాలి అనంటే, ఈ నెలలో దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇవ్వాలి. ఈ రోజున ఏదో కష్టపడుతున్నాం, ఏదో నాకున్న బలాన్ని బట్టి, నాకున్న శక్తిని బట్టి నేను నా సాయశక్తుల ప్రయాసపడుతున్నాను, దాని వల్ల నేను ఎంతో కొంత సంపాదించుకుంటున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నీ జీవితంలో సుఖం అనేది ఉందా? నీ జీవితంలో సమాధానం అనేది ఉందా? దేవుడు చెప్తున్నాడు, కష్టార్జితం ద్వారా సుఖం అనుభవించడం దేవుడిచ్చే బహుమానం. సుఖం కోసం అనేక మంది త్రాగుతున్నారు,
సుఖం కోసం అనేక మంది అనేక రకాలైన చూడకూడనివి, అనేక రకాలైన చేయకూడని పనులు వారు చేస్తూ ఉన్నారు. వారి జీవితంలో సుఖం అనుభవించుచూ ఉన్నారా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు సుఖం అనుభవించాలి. దేవుడిచ్చే ఆ ఉన్నతమైన సమాధానం నీ జీవితంలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి, వ్యాపారంలో ఉండాలి అని అంటే నీవు నీ జీవితంలో దేవుడంటే భయపడాలి. దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఆయన మాత్రమే ఇస్తాడు కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, జక్కయ్య అనే వ్యక్తికి ధనం ఉంది, ఎంతో సంపాదించాడు, ఆస్తిపాస్తులు కలిగిన వాడే. అయితే తన జీవితంలో లేనిది ఏంటి అని అంటే సుఖం. యేసయ్యను ఎప్పుడైతే ఆహ్వానించాడో, లూకా శుభవర్తమానం 19వ అధ్యాయంలో మనము ఆ యొక్క వచనాలు మనం చదివితే మనము ఈ యొక్క మాటలు మనం గమనించగలుగుతాం. జక్కయ్య అనే వ్యక్తి జీవితంలోనికి యేసయ్య వచ్చినప్పుడు తన జీవితంలో నెమ్మదిని పొందినట్లుగా, తన జీవితంలో కష్టార్జితము వలన ఆ యొక్క సుఖాన్ని తన జీవితంలోనికి అనుభవించినట్లుగా మనం చూడగలుగుతాం. అందు గురించి హగ్గయి ఏమంటాడంటే, అందరూ ఒకసారి చూద్దాం. చూడండి, 1వ అధ్యాయం, హగ్గయి 1వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు, హగ్గయిలో దేవుడు అక్కడ తన ప్రవక్తను నిలబెట్టి ఏమని మాట్లాడుతున్నాడు? మీరు విస్తారముగా విత్తునను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచునను ఆకలి తీరక ఉన్నది, మీరు పానము చేయుచునను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచునను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. ఎందుకు ఇలా జరుగుతుంది? కష్టార్జితం అనుభవించలేకపోతున్నారు. వారికి భోజనం ఉంది, తృప్తి అన్నది లేదు. వారి జీవితంలో పానీయం చేస్తున్నా దానికి సంబంధించిన ఆశీర్వాదం వారు చూడలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నడిపించబడుతున్న ఆ వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? 2వ వచనం, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని అనుకుంటున్నారంట. దాని వలన వారి జీవితంలో లేదు అనే మాట వినబడుతుంది. ఈ రోజున సమయం ఇంకా రాలేదు, నాకు ఇంకా చాలా వయసు ఉంది, లేక నేను ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అని ఒకవేళ నీవు రక్షణకు, యేసు క్రీస్తుకు నువ్వు దూరంగా బ్రతుకుతున్నట్లయితే, దేవుడు నీ జీవితంలో ఆయన ఉన్నతమైన సంపూర్ణమైన బహుమానము దాచి ఉంచాడు. ఆ బహుమానం నువ్వు పొందలేకపోతున్నావు. అనేక మంది దేవుడిచ్చే రక్షణకు దూరముగా ఉండటం చేత వారి జీవితంలో చూడండి, ఆహారమున్న తృప్తి అన్నది లేదు, పానీయమున్న దాహం తీరట్లేదు, బట్టలు కప్పుకున్న చలి ఆగడం లేదు, కష్టార్జితాన్ని తెస్తున్నా దాన్ని చిల్లి చంచులో వేసిన ఆ యొక్క పరిస్థితి. ఈ రోజున నీ జీవితంలో సమృద్ధి, కష్టార్జితాన్ని నువ్వు అనుభవించి దానివల్ల సుఖాన్ని నువ్వు పొందితే అది దేవుడిచ్చే బహుమానం. దేవుడిచ్చే బహుమానం. కాబట్టి ఆ బహుమానాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి అని అంటే ఆయన మాత్రమే ఇవ్వగలడని నువ్వు గ్రహించాలి. సమయము ఇంకా లేదు, సమయం ఇంకా చాలా ఉంది అని ఒకవేళ నీవు ఇంకనూ ఆలస్యం చేస్తూ ఉన్నట్లయితే నీ జీవితంలో సుఖాన్ని నువ్వు అనుభవించకుండా కోల్పోతావేమో. ప్రభు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. అది ఏమిటి అనంటే, సమయం ఇంకా రాలేదు, దేవుని యొక్క చిత్తము నేను చేయవలసిన పర్వాలేదు, ఇంకా అనేక దినాలు ఉన్నాయి, అనేక వయసు ఉంది, ఇంకా చాలా కాలం ఉంది అని ఒకవేళ నువ్వు వాయిదా వేస్తూ ఉన్నవేమో. నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదము నువ్వు పొందాలి అనంటే, ఆయన ఇచ్చే సంపూర్ణమైన బహుమానం నీ జీవితంలో నువ్వు అనుభవించాలి అనంటే ప్రభు చెప్తున్న మాట ఏంటి అనంటే, మీరు ఒకసారి ఆలోచించండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి, మీరు మందిరాన్ని కట్టండి, మీ జీవితాన్ని మీరు స్థిరపరచుకోనండి, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, దేవుడు మేలు చేస్తాడు. దేవుని యొక్క మేలును మీ జీవితంలో మీరు అనుభవించాలి అనంటే ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. 2వదిగా మీ కష్టార్జితము ద్వారా మీరు మేలు అనుభవించాలి. కష్టార్జితం వలన మీరు సుఖపడాలి. అంతేగాని పరులకు మీ యొక్క కష్టార్జితముని వ్యయపరచకూడదు. ఒకవేళ మీరు ఇంకను వ్యసనాలతో ఉన్నట్లయితే దేవుడు మీకు ఇచ్చిన మంచి సమయం, మరొక నూతనమైన మాసం దేవుడిచ్చాడు. ఈ యొక్క సంవత్సరపు చివరి నెలలో మీ జీవితాన్ని మీరు కట్టుకొనగలిగితే, మీ ఆలోచనలను మీరు కట్టుకొనగలిగితే, మీ యొక్క జీవితంలో మీరు దేవుని చిత్తము చేయాలి అనే ఆశతో మీరు నడవగలిగితే, దేవుడు మీతో చెప్తున్నాడు,
ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొని తన యొక్క కష్టార్జితము వలన సుఖము అనుభవించడం అనేది దేవుడిచ్చే బహుమానం. ఆయన మీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. దేవుడిచ్చేది సంపూర్ణముగా ఉంటుంది, అది చాలా ఉన్నతమైనదిగా ఉంటుంది. కాబట్టి రెండవదిగా నేను మీతో చెప్తున్నమాట, మీ కష్టార్జితం, ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో వేదన పడుతూ మీ జీవితాన్ని మీరు ఎంతవరకు కొనసాగించారు. గడిచిన దినాల్లో పోషణ లేదు, గడిచిన దినాల్లో ఎంతో ఇబ్బంది పడ్డామని రూతు ఆమె నడుస్తూనే ఉంది. ఎక్కడికి వచ్చింది? ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల నీడ సురక్షితంగా ఉండడానికి వచ్చింది. మీరు కూడా దేవుని యొక్క నీడను ఆశ్రయించగలిగితే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అనే ఆయన సజీవుడు. ధోనిలో కష్టపడుతున్న శిష్యుల యొద్దకు ఆయన రాలేదా? ఆయన వారిని చూడలేదా? ఆయన వారిని పలకరించలేదా? వారి పరిస్థితిని మార్చలేదా? నీ జీవితంలో కూడా ఒక ఉన్నతమైన కార్యమైన జరిగించగలడు. ఇది వాస్తవం ప్రియులారా. దేవుని మాట సత్యమైనది. రెండవదిగా, నీ కష్టార్జితాన్ని నీవు మేలుకరంగా అనుభవించాలని దేవుడిచ్చే బహుమానం. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తున్నాము సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. రండి పరిశుద్ధ లేఖనాలు ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును అనే మాట మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేస్తుంది. అయితే నీతిని విత్తేవాడు శాశ్వతమైన బహుమానము పొందును అనే మాట. ఈ రోజున దేవుడు నీ యొక్క ధైర్యాన్ని విడిచిపెట్టుకోకుండా ఒక ఉన్నతమైన ఆశీర్వాదం కూడా నేను నడిపించాలనే మరొక మాసంలోనికి దేవుడు నిన్ను ప్రవేశపెట్టాడు. రెండవదిగా మనం చూస్తున్నాము, నీ కష్టార్జితము వలన నీవు అన్నపానములు పుచ్చుకొని నీవు నీ కుటుంబము సుఖం అనుభవించాలి. అది దేవుడిచ్చే బహుమానం. మూడవదిగా, ఈ యొక్క కష్టార్జితము అనుభవించడం అనే యొక్క మాటలో నీవు నీతిని బట్టి నువ్వు విత్తాలి. అన్యాయపు సంపాదన నిన్ను మోసం చేస్తుంది. భక్తిహీనుడుగా ఉండి నువ్వు ఎంత సంపాదించినా అది నిన్ను అన్యాయస్తుడుగానే తీర్పు తీరుస్తుంది. జక్కయ్య అనే వ్యక్తి ఎంతో ధనవంతుడు, ఆయనకు ఉద్యోగం ఉంది, మంచి హోదాలో ఉండిన వ్యక్తి. అయితే చుట్టూ ఉన్న ప్రపంచం ఏమనుకుంటున్నారండి? అవినీతిపరుడు, లేక యథార్థత లేని వ్యక్తి, అన్యాయస్తుడు అనే మాట అక్కడ వినబడుతుంది. ప్రభు నిన్ను సృజించింది అన్యాయస్తుడిగా ఉండడానికి కాదు. ప్రభు నిన్ను ఏర్పరచుకున్నది నీవు నీతిమంతుడుగా ఉండాలని. దేవుడిచ్చే సంపూర్ణమైన బహుమానములో మరొక మాట మనం ఇక్కడ చూస్తున్నాం. నీతిని బట్టి విత్తేవాడు, చెప్పండి, నీతిని బట్టి విత్తేవాడు శాశ్వతమైన బహుమానం. ఈ బహుమానం కొద్ది కాలం ఉండేది కాదు, శాశ్వతమైన బహుమానం నీ జీవితంలో నువ్వు పొందాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున బహుమానం అన్నది ఎప్పుడు వస్తుందండి? రివార్డ్స్ అన్నవి ఎప్పుడు వస్తాయి? వారి జీవితంలో వారు ఎంతో కష్టించి పనిచేసిన తరువాత, ఈ రోజున ప్రపంచంలో గమనించండి, చాలా చక్కని రీతిలో వారు ప్రయాసపడిన తరువాత వారికి అందేది ఒక రివార్డ్, లేక ఆ అర్హత పత్రం, లేక వారికి ఇచ్చే ఒక బహుమానం ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఈ రోజున నీ జీవితంలో కూడా నీవు నడుచుచున్న ఈ యొక్క యాత్రలో నీతిగా నువ్వు బ్రతకాలి, అన్యాయస్తుడుగా నువ్వు ఉండకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీవు నీతిమంతుడుగా బ్రతకాలని. అనేక మంది వారి యొక్క స్వనీతి, మేము చేసేది నీతిగానే ఉంది అన్నట్లుగా అనేక మంది రోజున ప్రపంచంలో వెళ్ళిపోతున్నారు. అయితే ఈ యొక్క అవినీతి నిండిన యొక్క లోకములో నీవు నీతిమంతుడుగా బ్రతకాలి. నోవహు దేవుని కృపను పొందుకోవడానికి గల కారణం, నోవహు కుటుంబం ఆశీర్వదించబడడానికి గల కారణం, చుట్టూ భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి, చుట్టూ భయంకరమైన మాటలు వినబడుతున్నాయి, చుట్టూ భయంకరమైన పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్న నోవహు కుటుంబం రక్షించబడడానికి ఒకే ఒక కారణం, నీతి. ఈ రోజున నీతిమంతుడుగా నువ్వు మార్చబడాలి, నీ పాపములను నువ్వు విమోచించబడాలి, నీ యొక్క జీవితంలో ఆ యొక్క అసహ్యకరమైన పరిస్థితులలో నువ్వు తప్పించబడాలి, నీ జీవితంలో నువ్వు నీతిమంతుడుగా మార్చబడాలి. అది ప్రభు కోరుతున్నాడు.
చూడండి, ఇక 2020 సంవత్సరం ప్రారంభమైంది మొదలుకొని గడిచిన దినాల్లో ఎన్ని రకాలైన ఆటుపోట్లు, ఎన్ని రకాలైన ఇబ్బందులు, ఎన్ని రకాలైన పరిస్థితులు మనం చూసాం. ఈ గడిచిన ఆ నెలల్లో మనం గమనించినప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితులు మనము మన కన్నుల ఎదుట చూసాం. అనేక మంది చనిపోయారు, అనేక మంది ధనమున్నవారు, అనేక మంది ఆస్తి కలిగిన వారు, అనేక మంది అందము కలిగిన వారు, అనేక మంది హోదా కలిగిన వారు ఈ రోజున ప్రపంచంలో కాలగర్భంలో కలిసిపోయారే. దేవుడు నిన్ను బ్రతికించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వడానికి. నీ జీవితం దేవుడిచ్చిన బహుమానం, అది సంపూర్ణముగా ఉండాలి. ఇంకా గడిచిన దినాల్లో ఏదైతే అసంపూర్తిగా ఉండిపోయిందో, ఏదైతే దేవుని కొరకు నువ్వు చేయలేకపోయావో, ఏదైతే నువ్వు నీతికి భిన్నమైన కార్యాలు జరిగించావో, దేవుడు నిన్ను సంపూర్ణతలోనికి నడిపించడానికి మరొక నూతనమైన మాసంలోనికి దేవుడు నిన్ను ప్రవేశపెట్టాడు. దేవుడు ఈ నెలకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన ఇస్తాడు నీకు సంపూర్ణమైన బహుమానం. ఈ రోజున నీ జీవితానికి పరిపూర్ణత రావాలని నువ్వు ఎన్ని చేసినా నీ జీవితంలో నీ అంతటా నీవు చేయలేవు. కాబట్టి ఆయన నీకు ఇస్తాడు. కాబట్టి ఆయన వద్దకు నువ్వు రావాలని ప్రభు కోరుతున్నాడు. మరొక నెలను దేవుడు నీకు ఇచ్చి నీ జీవితంలో సంపూర్ణత అనేది చూడాలని ప్రభు కోరుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియులైన మీతో దేవుడు చెప్తున్న మాట, ఆయన మిమ్మల్ని సంపూర్ణతలోనికి నడిపిస్తాడు. ఈ యొక్క సామెతల గ్రంథంలోనే చూడండి, నీతిమంతుని పిల్లలు సామెతల గ్రంథం 2వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనమును మనం చూసినప్పుడు, సామెతల గ్రంథంలో నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులుగా మార్చబడతారనే మాట మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. 20వ అధ్యాయం, హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులవుతారట. ఈ రోజున నీవు నీతిమంతుడుగా నువ్వు బ్రతకగలిగితే నీ తర్వాత వచ్చే తరాలకు నీవు దీవెనకరంగా మార్చబడతావు. నీతిమంతులుగా నీవు ఈ రోజున ఎందుకు బ్రతకాలి అనంటే, నీవు నీ యవన కాలంలో నీతిమంతుడుగా నువ్వు బ్రతకగలిగితే, నీ యొక్క బాల్యములో నీవు నీతిమంతుడుగా నువ్వు బ్రతకగలిగితే, నీ యొక్క వయసులో నీవు నీతిమంతుడుగా బ్రతకగలిగితే, నీ తర్వాత వచ్చే తరాలకు నువ్వు ధన్యుడుగా, నీ తర్వాత వచ్చే తరాలు ధన్యులుగా వారు మార్చబడతారు. ఈ రోజున దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అనంటే, దేవుడు నిన్ను ఎందుకు కాపాడుతున్నాడు అనంటే, నీ తర్వాత తరాలకు నీవు దీవెనకరంగా మార్చబడాలని. నీవు మాత్రమే ఆశీర్వదించబడి అంతటితో ముగించకూడదు, నీ తర్వాత తరాలు కూడా ఆశీర్వదించబడాలి. అనేక మంది అంటారు, మా బిడ్డల జీవితం ఎలాగుంటుందోనండి, లేక మా పిల్లలు ఎలాగ వారి జీవితంలో తర్వాత వారి జీవితాన్ని కొనసాగిస్తారోనండి, భయముగా ఉంది అని. నో, మీరు భయపడవలసిన పని లేదు. ధైర్యము తెచ్చుకోనండి, మీరు కష్టపడండి, తర్వాత మీరు నీతిమంతులుగా ఉండండి. నీతిమంతులుగా మీరు తీర్చబడినప్పుడు, నీతిమంతులుగా మీరు బ్రతికినప్పుడు నిశ్చయంగా మీ తర్వాత తరాలు వారు దీవించబడతారు. హల్లెలూయా. ఈ పరుగు ఆగిపోయేది కాదు ప్రియులారా. అందు గురించి కొరింథీ పత్రికలో 1 కొరింథీ 9:24 అంటాడు, బహుమానం పొందే అంతగా మీరు పరిగెత్తాలి. ఈ పరుగులో ఏదో ఉందిలేండి అని లోకములో కలిసిపోయి నీతికి భిన్నమైన జీవితాలు మనం జీవించకూడదు. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఉన్నతమైన యొక్క మాట, ఆయన మీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వాలి అని అంటే మీరు మీ జీవితంలో అలసిపోవద్దు ప్రియులారా. ఒకవేళ మీరు ధైర్యాన్ని విడిచిపోయారేమో, ఒకవేళ మీ యొక్క జీవితంలో ఇక నా జీవితంలో ఇక మంచి అన్నది నేను చూడను అని ఒకవేళ మీరు అంటున్నారేమో, మీరు ఒకవేళ దుఃఖపడుతున్నారేమో, అలసిపోయారేమో, మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలనే ఒక నూతనమైన మాసంలోనికి దేవుడు మిమ్మల్ని ప్రవేశపెట్టాడు. చివరికి ఒక మాట నేను చూపించి ముగించాలని ఇష్టపడుతున్నాను. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు 17వ వచనం, శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అనే మాట. శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వరము దేవుని యొద్ద నుండి మనకు వస్తాయి. గమనిస్తున్నారు ప్రియులారా? ఇక్కడ మీరు గమనించవలసిన ఒక విషయం,
శ్రేష్టమైన, ఇది ఇంగ్లీష్లో మనం చదివితే ఎవ్రీ గుడ్ గిఫ్ట్ అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ అబోవ్ అనే మాట. అంటే పరిపూర్ణమైన సంపూర్ణమైన బహుమానం ఆయన ఇస్తానని దేవుడు చెప్పాడు. అయితే అది ఎక్కడి నుండి మనకు పొందుకుంటాం? ఆయన ద్వారా మనం మాత్రం పొందుకుంటాం. శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి వరం, పర సంబంధమైనదై జ్యోతిర్మయుడుకు దేవుని యొద్ద నుండి అది మనకు వస్తుంది అనే మాట మనం చదువుతాం. కాబట్టి దేవుడు ఇచ్చే సంపూర్ణమైన బహుమానం. ఆయన రూతుతో చెప్తున్నాడు, అమ్మా నీవు చేసిన దానికి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. హల్లెలూయా. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. అనేక మంది సంపూర్ణమైన పెర్ఫెక్షన్ వారి జీవితంలో రావాలని ఎన్నో రకాలైన ప్రయత్నాలు వారు చేస్తారు. ఈ రోజున జీవితంలో మనం గమనించినప్పుడు రావడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేసేవారు ఈ రోజున మనం చూస్తాం. ఒక బాడీ బిల్డింగ్ చేసే వ్యక్తి ఒకరోజు కష్టపడితే అది పెర్ఫెక్షన్ అవుతుందండి? ఈ రోజున నీ జీవితంలో నువ్వు జీవితకాలం అంతయు కూడా ఈ యొక్క నిబంధన వాక్యములు నువ్వు చదవడం మర్చిపోకూడదు, వాటిని పిల్లలకు బోధించడం మర్చిపోకూడదు. కాబట్టి ఈ యొక్క వర్తమానాన్ని వింటున్న మీ జీవితంలో దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, అది చాలా ఉన్నతమైనదిగా ఉంటుంది, శ్రేష్టమైనదిగా ఉంటుంది, అది సంపూర్ణముగా ఉంటుంది. మీ జీవితంలో అట్టి ఉన్నతమైన బహుమానం, మీ జీవితం దేవుడిచ్చినదని మీరు గ్రహించి, మీ జీవితం దేవుని ద్వారా మీరు పొందుకున్నారని మీరు గ్రహించి, ఈ యొక్క నెల దేవుడు మీకు ఎందుకు ఇచ్చాడు అని అంటే నిశ్చయముగా ఆయన సంపూర్ణమైన చిత్తం మీ జీవితంలో నెరవేర్చబడాలని. కాబట్టి మొట్టమొదటిగా నేను చెప్తున్న మాట, మీరు మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, పొరపాటును కూడా ధైర్యపడొద్దు. దేవుడు ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని పలకరిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు, దేవుడు మీ వద్దకు వచ్చాడు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. రెండవదిగా మీరు కష్టపడండి. ఆ కష్టార్జితం ద్వారా మీరు మీ కుటుంబము సుఖపడాలి. మూడవదిగా నేను చెప్తున్నాను, మీరు కష్టపడే ఆ కష్టంలో మీరు నీతిమంతులుగా తీర్చబడాలి, మీరు నీతిమంతులుగా ఉండాలి. అనేక మంది పర్వాలేదండి ధైర్యంగానే ఉన్నాం, రెండవది కష్టపడుతున్నాం, మూడవది నీతి అనేసరికి వచ్చేసరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ రోజున సమాజంలో చూస్తున్నాం. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, నీతిమంతులుగా మీరు తీర్చబడండి. యేసు రక్తం మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. యేసు ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన మరణము చెంది చివరి రక్తపు బొట్టు వరకు కార్చింది నీవు నీతిమంతుడిగా మార్చబడాలని. ఈ యొక్క సంవత్సరపు చివరి మాసంలో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం, ఆయన మీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని పోషిస్తాడు, ఆయన మీకు సంపూర్ణతలోనికి నడిపిస్తాడు. మీరేమి అధైర్యము చెందొద్దు. దేవునిని బట్టి మీరు ధైర్యముగా ఉండండి. అట్టి విధమైన ధైర్యాన్ని బట్టి దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ఉన్నతుడైన దేవుని మీరు సమీపించగలిగితే, రూతు ఒకప్పుడు అన్యురాలే, రూతు ఒకప్పుడు ఆ యొక్క భయంకరమైన పరిస్థితి గుండా నడిపించబడిందే. తను పోషించేవారు లేరు నిజమే, తనను నడిపించేవారు లేరు నిజమే, మనసు నిండా కలత ఉంది నిజమే, కానీ ఆమె దేవుని రెక్కల నీడకు వచ్చింది. ఈరోజు నీ జీవితంలో వేదన ఉన్నది నిజమే కావచ్చు. ఒకవేళ నీ జీవితంలో నిన్ను ఆదరించేవారు ఎవరు లేకపోయి ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితంలో నిన్ను వెన్ను తట్టి ప్రోత్సహించేవారు లేక ఉండొచ్చు. ఒకవేళ నువ్వు నడవడానికి నీ యొక్క శక్తి నీకు చాలకపోయి ఉండొచ్చు. అయితే నీ జీవితంలో నీ కష్టార్జితం ఒకవేళ నీకు సరిపోవట్లేదేమో. ప్రభు ఈ నెలలో నీ జీవితంలో అద్భుతం చేయాలని ఇష్టపడుతున్నాడు. యేసయ్య ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన రెక్కల నీడకు నువ్వు రాగలిగితే ఒక ఉన్నతమైన సంపూర్ణమైన బహుమానం నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. అట్టి విధమైన కృపతో దేవుడు మిమ్మల్ని నడిపించి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం రండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు వింటున్నా మా ప్రియులను మీరు దీవించండి. రూతు అన్యురాలైనప్పటికీ ఆమెను మీరు చేర్చుకుని ఒక ఉన్నతమైన ఆశీర్వాదంలో నడిపించారు. ఈ రోజున
రోజున ఎవరైతే ఈ మాటలు చూస్తున్నారో యేసయ్య నీవు రక్షకుడు అని వారి హృదయాల్లో వారి యొక్క జీవితంలో స్థిరమైన ఒక తీర్మానముతో నీ వద్దకు వస్తూ ఉంటుండగా వారి జీవితంలో ఏ విషయంలో అయితే అధైర్యపడుతున్నారో వారి భయాలు మీరు తొలగించి నూతనమైన ధైర్యాన్ని ప్రసాదించండి. వారి జీవితంలో వారి కష్టార్జితాన్ని వారు అనుభవించినట్లుగా కృపణీయండి. అయ్యా, నీతిమంతులుగా నీ రక్తము వలన వారిని తీర్చిదిద్ది నీ రక్షణలో నీ రాజ్యము కొరకు వారిని సిద్ధపరచమని సర్వశక్తి కలిగిన యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ వ్యాపారాలను ఈ యొక్క నెలలో ఒక ఆశీర్వాదకరమైన సంపూర్ణతలోనికి నడిపించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.